99 టీవీ సూపర్ ప్రైమ్ టైం డిబేట్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించే కార్యక్రమానికి సంబంధించి మీడియా సమావేశంలో చాలా కూలంకషంగా కూడా ఆయన వివరించారు. మొత్తానికి 2047 విజన్ డాక్యుమెంట్ను త్వరలోనే జాతికి అంకితం చేయబోతున్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం కావచ్చు. సో మొత్తానికి దీంట్లో రాష్ట్రాన్ని 3 ప్రధాన రీజియన్లుగా విభజించడం, క్యూర్, ఫ్యూర్, రేర్. అంటే క్యూర్ అంటే హైదరాబాద్ ఓఆర్ఆర్ అంతర్భాగంలో ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్గా ఎకనామీగా గుర్తించడం. అదే క్రమంలో ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజియన్ ఎకనామీగా గుర్తించడం. రేర్ అంటే రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకనామీగా గుర్తించడం. సో దీని ద్వారా మరి 2047 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక $3 ట్రిలియన్ ఎకనామీగా చేయడమే లక్ష్యంగా చెప్పారు. సో మొత్తానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో ఈ అంశాలకు సంబంధించి మరి 7వ తేదీ డిసెంబర్ 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక డిసెంబర్ 7 తర్వాత 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. సో దీంట్లో 8, 9 భారత్ సమ్మిట్ పేరుతో హైదరాబాద్ పోర్ట్ సిటీలో నిర్వహించే కార్యక్రమం అయితే చాలా ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. సో ఒక 6 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం పర్యటించబోతున్నారు. అదే క్రమంలో 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఆయన పర్యటిస్తున్నారు. ఇక 8 తేదీన 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే 9వ తేదీన భారత్ సమ్మిట్లో ఇక తెలంగాణ 2047 రైజింగ్ ఏదైతే ఉందో దాంట్లో $3 ట్రిలియన్ ఎకానమీ సాధించే లక్ష్యంగా మరి ముందుకెళ్ళబోతున్నారు. సో ఇదే అంశంలో ఈరోజు సూపర్ ప్రైమ్ టైం డిబేట్లో మనం చర్చించబోతున్నాం. మనతో పాటు మరి పొలిటికల్ అనలిస్టు రామ్మోహన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వినడానికి అలాగే చదవడానికి నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది సార్. దీంట్లో మరి ఈ క్యూర్, ఫ్యూర్, రేర్ నిజంగా చాలా ఈ 3 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా నాకు ఫ్యూచర్గా అనిపిస్తోంది. వాస్తవానికి ఒకవైపు మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పులు చేశారు కనుక ఇప్పుడు మేము 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాము. దాంట్లో 417 హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నాం. కానీ మాకు ఒక విజన్ ఉంది, మాకు ఒక రీజన్ ఉందని చెప్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి దీంట్లో భారత్ సమ్మిట్ పేరుతో పెట్టుబడులను ఆకర్షించే విధంగా చేస్తున్న 3000 మంది మరి విదేశీ ప్రతినిధులు కూడా హాజరకపోతున్నారు. అదే క్రమంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా మరి ఈ దీంట్లో భారత్ సమ్మిట్లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. భారత ప్రధానిని ఈ భారత్ సమ్మిట్కు మరి ఆహ్వానించబోతున్నారు. సో ఎలా ఉండబోతుందంటారు? తెలంగాణకు సంబంధించి ఏం చెప్తారు? శ్రీనివాస్, మీకు అట్లాగే 99 టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఆ రాజకీయాల్లో చెప్పుల్లో కాలు పెట్టద్దు అని మనం అకాడమిక్ గా మాట్లాడుతున్నాం. ఎప్పుడైనా ఒక కోడళ్ళు అడిగినారు అత్త నేను కొడుకును గంట అంటే, ఎవరైనా భ్రష్టు అత్త ఉంటుందా వద్దని, కొడుకును కన్నా బిడ్డను కన్నా వద్దనితా. మనం కూడా ఒక విజన్ తో ప్రభుత్వం పోతే మనందరూ ఆహ్వానించాలి. మీలాగానే నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. మంచిదమ్మా, దీన్ని ఆహ్వానిద్దాం మొట్టమొదటి పాజిటివ్ గా, రాజకీయ పార్టీలకు అతీతంగా పక్కన పోదాం. వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ 3 రీజియన్లుగా మార్చి 3 రీజియన్లుగా ప్రకటించి దాన్ని అభివృద్ధి చేస్తా అంటుంది. చాలా ఆహ్వానించాలి ఫస్ట్ అంటున్నాను. అవుతుందా కాదా అంటే ఆదిలోనే హంసపాద అన్నట్టు మొట్టమొదటి మనం శాపనార్థం పెడితే సరైనది కాదు. కానీ సాధ్యాసాధ్యాలను కూడా ప్రజల పరంగా పరిశీలించాలి. ఇప్పుడు ఈ సమయాన్ని మనం దాన్ని వినియోగించుకుందాం. శ్రీనివాస్ గారు, మొట్టమొదటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు రైజింగ్ తెలంగాణ నుంచి 8, 9 2 రోజుల సదస్సు జరుగుతుంది. ఆ 2 రోజుల సదస్సుకు పార్టీలకు అతీతంగా మన ప్రధానమంత్రిని, ఇక్కడ ముఖ్యమంత్రి మనకు అందరూ ఓటు వేసినా లేకపోయినా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే భారత ప్రధానమంత్రి అందరికీ ప్రధానమంత్రి కనుక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2 కలిసి పనిచేస్తేనే ఈ ఆకాంక్షలు ఇవన్నీ సాధ్యమవుతాయి. తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది. 2 ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి, పార్టీలకు అతీతంగా, ఆ పార్టీల పక్కన పెట్టి. కానీ ప్రభుత్వాలు కదా, అటువంటిప్పుడు మనకు మోడీ గారిని పిలవడం, ఆనాడు బడేబాయ్ చోటబాయ్ అన్నా నేను రేవంత్ రెడ్డిని సమర్థించిన. మీరు తప్పు. గతంలో కేసీఆర్ గారు అధికారిక సమావేశాల్లో కూడా కుర్చీని, ప్రధానమంత్రి పక్కన కుర్చీని తృణీకరించారు. దానివల్ల ఓ రకంగా చెప్పాలని నష్టం జరిగింది. మీ కుర్చీ ఖాళీ అవుద్దని చెప్పిన ఆనాడే. నేను బీఆర్ఎస్ వ్యతిరేకంగా, బీఆర్ఎస్ మంచి పనులు చేస్తూ కూడా మెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ అధికారిక కార్యక్రమాల్లో ఒక ప్రధాని
ఒక ముఖ్యమంత్రిని పక్కన ఆయన ప్రధానమంత్రి పక్కన కూర్చొని అనడం ఎంత దుర్మార్గమో చూస్తున్నాం కదా. స్టాలిన్ గారు కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ మన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూర్చుంటున్నారా లేరా? అది తృణీకరించారు. అది వేరు సంగతి. అది ఎందుకని అహంకారం అవినీతి ఓడించింది, వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అభినందించేదంటే రెండు విషయాల్లో. మొట్టమొదటి మోడీ గారిని పిలుస్తున్నారు, చాలా కరెక్ట్. అట్లాగే దాంతో పాటు ప్రతిపక్ష నాయకులు ఇద్దరు, ఎవరు ఒకరేమో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు ఏమో పార్టీ అధ్యక్షుడు కావచ్చు కానీ మల్లికార్జున ఖార్గే, ఇద్దరు పిలుస్తున్నారు కదా. అట్లానే లోక్సభ నాయకుడు ఎవరైతే మనకు మోడీ గారే కనుక ఆయన పిలుస్తున్నారు. దాంతో పాటు రాజ్యసభలో కూడా బీజేపీ పార్టీ నాయకుడు పిలిస్తే మంచిది అంటున్నాడు. ఎందుకంటే రాజ్యసభలో వాళ్ళు కూడా ఉన్నారు కదా, పార్టీలకు అత్యంత పిలవనట్టు. కానీ అప్పుడు ఏమైతే అందరిని పిలవాల్సి వస్తుంది, మిగతా పార్టీల అభ్యర్థులను పిలవాల్సి వస్తుంది. దానికి కొంచెం అవరోధాలు ఉండొచ్చు. కానీ నా సజెషన్ ప్రధానమైన అధికార పక్ష నాయకుడిని పిలిస్తే మంచిది రాజ్యసభలో కూడా. ఓకే, ఎందుకంటే మల్లికార్జున ఖర్గేని పిలుస్తున్నారు కదా, అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సమావేశం జరిగే కన్నా ముందు నిన్న అద్భుతంగా ఒక అరగంట పైన ఈ మొత్తం వివరించారు. నేను దాన్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే మనకు కోర్ అర్బన్ ప్యూర్ అంటున్నాం. ప్యూర్ ఏంటంటే కోర్ అర్బన్ రీజియన్ లో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఇప్పుడు మొన్న 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కలిపారు కదా శ్రీనివాస్ గారు. ఈ 27 కలుపుకొని జిహెచ్ఎంసీగా వాళ్ళు జీవో కూడా ఇష్యూ చేసినట్టున్నారు. 20 ఇవన్నీ కలిపి ఇవాళ కోర్ అర్బన్ రీజియన్ గా చేశారు కనుక ప్యూర్ అని పేరు పెట్టారు. అట్లానే ఆ ఔటర్ రింగ్ రోడ్ కును ఇప్పుడు అవతల ఉన్న రీజనల్ రింగ్ రోడ్ ఇంకా కాలేదు కానీ మనకు అలైన్మెంట్ అయితే వస్తుంది కదా, దాని ప్రకారం ఆ రెండింటి మధ్య ఉండేదానికి ప్యూర్ అన్నారు. పెరిఫెరల్ అర్బన్ మన ఎకనామిక్ రీజియన్ చేశారు. ఇది రెండోది. మూడోది అంటే రేర్, నిజంగా చెప్పారంటే పేర్లలో కూడా మంచి అర్థం వచ్చింది. అంటే ఏదైనా ఎకనామికల్ రీజియన్ కావచ్చు కానీ ప్యూర్ అనేది ఒక రకంగా చెప్పాలంటే మన నయం చేసేది. ప్యూర్ అంటే నయం చేసేది, మందంటంగా నయం చేసేది. ప్యూర్ అంటే నెమ్మది చేసేది. అట్లానే ప్యూర్ అంటేనేమో మనకు చాలా ప్యూరిటీ ఉన్నది. మూడోది రేర్ అన్నాం, అంటే ఒక రకంగా అరుదైనది అన్నట్టు. అరుదైనది అని పేరు పెట్టిన దానికి అగ్రికల్చర్, అంటే మనకు రూరల్ అగ్రికల్చర్ ఎకానమిక్ జోన్ అని చెప్పి ఇక్కడ పెట్టారు. ఈ మూడు అవసరం అంటున్నాను. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలని కావాలి. ఒక మాట చెప్పాను, హైదరాబాద్ కు ఉన్న షాన్ ఏంటంటే 450 సంవత్సరాల చరిత్ర ఉంది హైదరాబాద్ కు. దాంతో పాటు హైదరాబాద్ నగరం గురించి ఇప్పుడు నేనన్నమాట కాదు, అంబేద్కర్ గారు ఎన్నడో సరిగ్గా ఇవాటి 50 ఏళ్ళు చనిపోయారు ఆయన. 1950-60 మధ్య 50-56 మధ్యన ఆ మాట అన్నారు. ఏమనంటే ఒక 50-20-75 ఏళ్ల క్రితమే అంబేద్కర్ గారు ఒక మంచి మాట అన్నారు. రేపు కనుక భారతదేశానికి ఒక ఏదైనా రెండవ రాజధాని కావాల్సి వస్తే హైదరాబాదే సరైందని. ఇవాళ కాదు, 75 ఏళ్ల క్రితం అంటే అప్పుడు కూడా 5 నగరమే. మన కలకత్తా, ఢిల్లీ, బొంబాయి, చెన్నై తర్వాత 5వ నగరం మనం. ఈ మధ్యన బెంగళూరు డెవలప్ అయింది మనతో పాటుగా, అట్లాగే అహ్మదాబాద్ కూడా డెవలప్ అవుతుంది. కానీ ఆనాడు 5 నగరాలు ఉంటే దేశంలో 5వ నగరం మనది కనుక 5వ నగరం అని చెప్పలే. దానికోసం ఏమన్నారంటే దక్షిణ భారతదేశానికి గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా. ఇంకోటి మల్టీ లింగ్వల్, అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్ని భాషల వాళ్ళు బతకగలుగుతారు. హైదరాబాద్ లో భాష, మతము, కులము, ప్రాంతం అని తేడా లేకుండా అందరూ బతకగలుగుతారు కనుక ఆనాడే ఊహించి ఆయన రెండవ రాజధాని అన్నారు. అంతేందుకు ఇటీవల మనకు రంగరాజన్ గారు గతంలో మన గవర్నర్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు. ఆ తర్వాత ఆయన అంతకు ముందే మనకు ఆర్బీఐ గవర్నర్ చేశారు. ఆయన కూడా అన్నమాట ఏంటంటే దేశంలో ఒక 4 తెలంగాణతో సహా 4 రాష్ట్రాలు మాత్రమే దేశానికి రేపొద్దున ఆర్థిక పరిపుష్టిని కలిసే రాష్ట్రాలుగా రూపొందాయి. అందులో తెలంగాణ ఉంది. మన అదృష్టవంతం. దాని కారణం ఏంటంటే హైదరాబాద్ తెలంగాణకు వరం అంటున్నాడు. ఎంత పెద్ద వరం అంటే హైదరాబాద్కు తెలంగాణకు హైదరాబాద్ ఎంత పెద్ద వరమో హైదరాబాద్కు ఉన్న మిగతా నగరాలతో పోల్చుకుంటే అడ్వాంటేజ్ కూడా పెద్దది అంటున్నాడు. ఈ మూడింటి గురించి వివరించే ముందు మనం హైదరాబాద్ కొంచెం క్వశ్చన్ మాట్లాడుతున్నాం. హైదరాబాద్ ఎంత పెద్ద వరం అంటే మీరు 7 నగరాలు చెప్పాను. అహ్మదాబాద్ పక్కన పెట్టండి. మనకు 4 ప్రధానమైన నగరాలు, అట్లాగే బెంగళూరు, హైదరాబాద్ 6 అనుకుంటే ఢిల్లీకి కాలుష్యం చూస్తున్నాం కదా. వాళ్ళ సుప్రీంకోర్టు కూడా దీన్ని ఏం చేయలేము, ఇంకో 2 నెలలు అయితే సర్దుమడుతుందేమో, చలికాలం వెళ్ళాలంటే అసహాయాలుగా మిగిలిపోయింది. సుప్రీంకోర్టుకు ఏం చేయలేకపోతుంది. ఇవాళ మొత్తం ఢిల్లీ నగరం అంతా 3 కోట్ల జనాభా, పూర్తిగా కాలుష్యం, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం అన్ని రకాలు ఉన్నాయి. అట్లానే మన కలకత్తా కునారిల్లిపోయిన నగరం. ఎంత కునారిల్లిందంటే గతంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడారు, చంపుకోవడమే. ఆ తర్వాత ఎన్నడో ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు వచ్చి అక్కడ రాజధాని పెట్టిన ప్రాంతం వల్ల కలకత్తా నగరం మసకబారిపోయి ఉన్నది. మనకు మంచి ఉదాహరణ చెప్తాను. కలకత్తా మహానగరంలో ఎవరైనా ఇంటికి, అంటే మెయిన్ రోడ్ల పక్కన ఉన్న ఇంటికి రంగులు వేసుకుంటే ఇవాళ మన అక్కడి కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్
మొత్తం పన్ను రాయితీ ఇస్తుంది. ఎందుకంటే అంత మసకబారి నగరం అయిపోయింది. అంటే ఎవరైనా కొత్త వాడు వస్తే కలకత్తా ఇది పురాతన నగరమా నిన్నటి దేవాలదా అనే పరిస్థితి తయారైంది. దాని ఆ రకంగా కలకత్తా నగరం లెక్క తీసుకునే పరిస్థితి అయిపోయింది. మూడోది ముంబైకి కానీ చెన్నైకి ప్రధాన అవరోధాలు అయితే సముద్రం, అటుపక్క ఇటుపక్క సముద్రం. ముంబైకి అయితే 3 పక్కల సముద్రం. కనుక ఎంత ఎదిగినా కూడా పూణే థానే నుంచి మొదలు పెడితే వరుసగా కిందికి దాకా రావాల్సి వస్తుంది తప్ప అక్కడ ఎదిగే అవకాశం లేదు. ఈ చెన్నైకి ఉన్న పెద్ద ఉక్కపోత, ముంబై కంటే చెన్నైకి ఉక్కపోత, ఎదిగే అవకాశం లేని నగరాలు కూడా. బెంగళూరుకు ఆ ప్రధాన అవరోధం ట్రాఫిక్. ఇవాళ బెంగళూరు ట్రాఫిక్ వీలకపోతే గంటల తరబడి అక్కడే ట్రాఫిక్ ఉంటాం. ఇవన్నీ అవరోధాలు లేని నగరంగా మన విశ్వనగరంగా హైదరాబాద్ రూపొందుతుంది. అంటే ఆక్టోపస్ లాగా ఎంత పెరిగితే అంత చేసేస్తుంది. అట్లాగే హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఒక వరం అయితే రేపు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ మరొక వరం అంటున్నాం, మరొక వడ్డానం లాంటిది ఇవన్నీ కూడా. కనుక మళ్ళీ హైదరాబాదు నగరానికి ఉన్న ప్రత్యేకతలలో భాష లేదు, కులం లేదు, మతం లేదు, అన్ని రకాల వాళ్ళని ఆదరిస్తుంది. అమారా హైదరాబాద్ అని అనిపిస్తుంటది. కనుక దీని అభివృద్ధి రీజన్లుగా 3 చేయడం నేను ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నా, ప్రభుత్వం చేసే చర్యను సమర్థిస్తున్నా. 2047 ఏదైతే ఉన్నదో మన రేజింగ్ తెలంగాణ, దానికి ప్రణాళిక రచించడానికి మాత్రం ఆహ్వానిస్తున్నా. కానీ ఇల్లు అలకింగానే పండుగ కాదంటున్నాను. ఇక్కడ వరకు మనం ఆహ్వానిద్దాం. ఇల్లు అలికిన పండుగ కావాలంటే ఏం చేయాలి? చాలా ఉన్నాయి, దీనికి అవరోధాలు కూడా ఉన్నాయి. నేను చెప్పేది, నేను స్ట్రెంగ్స్ చెప్పిన ఇవాళ హైదరాబాద్కు ఉన్న నగరం స్ట్రెంత్, అట్లాగే ఈ ప్రభుత్వానికి ఉన్న స్ట్రెంత్, ఈ ప్రభుత్వం చేసే ఈ 3 రీజియన్ల మన ఏదైతే ప్రణాళిక దాన్ని పూర్తిగా అభినందిస్తూ, దాన్ని అమలు చేయాలంటే వనరులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, దాన్ని అమలు చేయాలంటే ఎట్లాంటి డబ్బులు తీసుకొస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు అంతకుముందు ప్రస్తావించారు శ్రీనివాస్ గారు, ఏమనంటే గత ప్రభుత్వం అప్పు చేసిపోయిందని. అనవసరంగా అసత్యాలు అర్ధసత్యాలు చెప్తే ఎవరికి వాళ్ళు మళ్ళీ తిప్పి కొట్టేది ఉంటారు వాళ్ళు. కనుక మనకు పార్టీల పరంగా లేము కనుక 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటేమో ఈ అప్పుల గురించి కూడా అవస్థలు చెప్తుంది ఈ ప్రభుత్వం అంటున్నారు. ఎందుకంటే భట్టి విక్రమార్క గారు మొన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అప్పుల వివరాలు చెప్తారు. ఇప్పుడు అప్పు లేని వాడు అధిక శ్రీమంతుడు మా అమ్మ అనేది ఎప్పుడు కూడా. కానీ అప్పు చేసి పప్పు కూడా తినదు. అప్పు చేయని వాడు అసలు ఉంటాడు, అప్పు లేని వాడు అసలు ప్రపంచంలో అని చేబదలని తీసుకుంటాం మనం. ఎంత ధనవంతుడైనా ఎక్కడో అప్పు చేస్తాడు. కానీ అప్పు చేసి పప్పు కూడా తింటున్నామా, అప్పు చేసిన అభివృద్ధి చేస్తున్నామా అనే దాన్ని బట్టే అప్పుకి విలువ ఉంటుంది అంటున్నాడు. గతంలో కేసీఆర్ గారు చేసిన అప్పులలో ఆయనకు వారసత్వంగా అప్పుడు ఆనాటి ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి 71,000 కోట్ల అప్పులతోని మొదలైంది. ఇప్పుడు దాదాపు స్వాతంత్రం వచ్చినాక 65 ఏళ్ల తర్వాత తెలంగాణ ఏర్పడింది కదా, అప్పుడు 71,000 కోట్లు. కానీ ఈ మధ్యన ఈ 10 ఏళ్లలో ఆయన అప్పులు ఏం చేశారు అంటున్నారు. 8 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నారు. నేనేమంటున్నాను, భట్టి విక్రమార్క లెక్క ప్రకారమే 3,65,000 కోట్లే అసలైన అప్పు. 4 లక్షల కోట్లు అనుకుందాం. 71,000 పాతది, అన్ని కలిసి 5 లక్షలు కావాలి. మన కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు ఇందులో కలిపితే 1 లక్ష కోట్లు అనుకుందాం. అట్లానే యాదాద్రి భద్రాద్రి గ్యారంటీ అప్పులు ఉంటాయి. అంటే గ్యారంటీ అప్పులు, బడ్జెటరీ అప్పులు ఇవన్నీ కలిపితే అంత కలిసి 6.5 లక్షల కోట్ల రూపాయలు అయింది అనుకుందాం. కానీ వీళ్ళేమన్నా 8, 9 రకరకాలు చెప్తున్నారు కదా. అప్పు లేకుండా ఉండదు, కానీ ప్రభుత్వాలు శాశ్వతం కదా. ఇప్పుడు తండ్రి అప్పు చేసిపోతాడు అనుకోండి, నేను కొడుకు ఆస్తిని అనుభవిస్తా కానీ నేను అప్పు కట్టాలంటే తప్పు కదా. అప్పు కట్టాల్సి వస్తుంది, అప్పు చేసినా కట్టాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం కూడా గత 2 ఏళ్లలోనే, ఇప్పుడు రేపు 23 నెలలు అయిపోయింది, 24వ నెల, ఇప్పుడు 7వ తారీఖు వస్తే 24 నెలలు అయిపోతుంది. 2 ఏళ్లలో మరో 2.5 లక్షల కోట్లు అప్పు చేసింది కదా. మరి దీన్ని ఏమన్నా 10 ఏళ్ళు కనుక వాళ్ళ అధికారులు ఉంటే 25 లక్షల కోట్లు అయింది కదా. మరి అప్పుడు 2.4 కోట్లు ఇంటూ 2.4 లక్షల కోట్లు ఇంటూ 10 ఏళ్ళు పెట్టుకోండి. అంటే ద్రవ్యోల్బణం పెరుగుతున్నా పోతే సున్నాలు పెట్టుకుంటూ పోతుంటాం తప్ప విలువ తరుగుతుంది, డబ్బు విలువ తరుగుతుంది. అందుకని దీన్ని ఆలోచించాలి. ఏంటంటే అప్పుల గురించి మాట్లాడకపోతే పెద్ద అప్పుల గురించి మాట్లాడకపోతే మంచిది అంటున్నాను. ఇంకొక మాట చెప్తున్నా ఏంటంటే, వినస్తుంది కదా శ్రీనివాస్ గారు? ఓకే సార్, ఓకే చెప్పండి సార్. అవినస్తుంది కదా, రైట్? ఓకే ఓకే, రీజ్ అయినట్టున్నా. అప్పుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవును, చెప్పండి. ఉత్పాదక రంగంలో మేము పెట్టుబడి పెట్టాము. తెలంగాణ అభివృద్ధి చేయడంలో కావచ్చు, తెలంగాణలో మేము అంటే ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, తెలంగాణ జీడిపి కావచ్చు, సో వీటన్నిటి విషయంలో మేము తెలంగాణ నెంబర్ 1లో నిలిపామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తోంది. సో అదే ఒరవడిని కంటిన్యూ చేసుకుంటూ మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించబోతున్న సందర్భంగా ఒక పాజిటివ్ దృక్పథంతో పోవాలి. నిజంగానే ఆయన తీసుకున్న కాన్సెప్ట్ చాలా గొప్పది. మరి ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన స్మార్ట్, శక్తివంతమైన, సమాన అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యం ఉండడం చాలా మంచిది. సో దీంట్లో మరి ఆయన 2 సంవత్సరాల తర్వాత మరి 3వ సంవత్సరాలకు ఎంటర్ అయిపోతున్న సందర్భంగా భారత్ సమ్మిట్ అంటే
పరిశ్రమల కోసం పెట్టుబడులను ఆహ్వానించడం ఇప్పటికే దావోసు, జపాన్, జర్మనీ ఇవన్నీ తిరిగి కూడా ఒక 3 లక్షల కోట్ల మరి ఏవైతే ఎంఓయూలు చేసుకున్నారో రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకురాబోతున్నారు. నిజంగా చాలా గ్రేట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ స్థాయిలో పనిచేయలేదు. తర్వాత రేవంత్ రెడ్డి పాలన డిఫరెంట్గా ఉంది. ప్రజాపాలన అని ఆయన ఎప్పుడైతే ఒక ట్యాగ్ లైను ప్రజాప్రభుత్వాన్ని ఎక్కడైతే మరి ఎల్బీ స్టేడియంలో మా ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో చెప్పిన దాన్ని ఆచరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ చిన్న చిన్న విషయాలు మీరు అన్నట్టు అప్పుల విషయంలో అనవసర రాద్ధాంతం చేయడం, ఒక అంటే చాలా పారదర్శకంగా ఉంటుంది మా పాలన అని చెప్తున్న క్రమంలో గత ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కానీ రేవంత్ రెడ్డి పదే పదే మాజీ సీఎంను కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఇదంతా చేయడం కొంత సరే ఓకే. మా ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్ ఉంది కనుక రాజకీయంగా విమర్శలు చేయాలి. కానీ అభివృద్ధి ఎలా చేయాలనే అంశంలో మరి ముందుకెళ్తున్న క్రమంలో చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు కదా. మీరు అన్నట్టు ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, నేను ఇప్పుడు ఒకసారి తెలంగాణను 4 విధాలు చూద్దాం. అవును, అంటే నేను స్వాట్ అనాలిసిస్ అంటాం. స్వాట్ అనాలిసిస్ అంటే స్ట్రెంగ్స్ ఒక మీ వీడియో రావట్లేదు. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. ఓకే, ప్రొసీడ్. స్ట్రెంగ్స్ స్వాట్ అనాలిసిస్ 4 చెప్తాను. అంటే ఇప్పుడు స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుతున్నాం. స్ట్రెంగ్స్ అంటే చెప్పాను కదా, హైదరాబాద్ కున్న విలువ ఏంటిది, మొత్తం తెలంగాణకున్న విలువ ఏంటి, తెలంగాణకున్న మనకు అవకాశాలు చెప్పాను. స్ట్రెంగ్త్ చెప్పాను, బలాలు చెప్పాను, బలహీనతలు చెప్పాను. ప్రభుత్వం 2 ఏళ్ళు సార్. సెకండ్ చూడండి ఒకసారి. సక్ అవుతుంది సార్ వాయిస్. చెప్పు పెట్టి చెప్పు సార్, వాయిస్ రావట్లేదు, చెప్పండి సార్. సో మొత్తానికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను త్వరలోనే జాతికి అంకితం. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు వస్తుంది చూడండి. ఓకే, నేను ఏమంటున్నానంటే వీక్నెస్ చెప్తాను. వీక్నెస్ ఏంటంటే అప్పుల కోసం పోతే చెప్పులు దొంగతనం చూస్తున్నాను ఆయన అంటున్నారు. మొత్తం 24,000 కోట్ల రూపాయలు ప్రతి నెలకు ఖర్చు కావాల్సి వస్తుంది. అవసరం ఉంటే అన్ని ప్రభుత్వ జీతాలు, రకరకాల భత్యాలు అన్ని చేస్తే 24,000 కోట్లు అవసరం ఉంటే 18,000 కోట్ల రూపాయలు వసూలు అవుతుంది. అంటే 6,000 కోట్ల లోటుతో ప్రతి నెల ఉంటున్నాం కదా. మరి అటువంటి అప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మనకు క్యూర్ అంటున్నాం. క్యూర్ లేనిది మూసీ నది ప్రక్షాళన అంటున్నాం కదా. మరి 1,00,000 కోట్లు అంటున్నాం. 1,00,000 కోట్లు కాదు, 50,000 కోట్లు, 25,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం? మరి అప్పులు తీసుకురావాల్సిందే కదా. దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఒకటి. రెండోది, ప్యూర్ లోపల ఉన్న దానిలో ఏమేమి అభివృద్ధి చేస్తామని వివరంగా డాక్యుమెంట్లు చెప్పారు. అవన్నీ చెప్పే టైం పడుతుంది. కనుక అవన్నీ చేయడం డబ్బులు కావాలి కదా. ఇప్పుడు ప్రణాళిక బాగా రచించవచ్చు, కానీ ప్రణాళిక రచించినంత మాత్రం సక్ అవుతుంది సార్. డబ్బులు కావాలి కదా. డబ్బులు లేకుండా మనం ఏం కదా. కనుక డబ్బుల గురించి ఆలోచించకుండా ప్రణాళిక ఉంటే లాభం లేదు. రెండోది ఏంటంటే సెమీ అర్బన్, ఏదైతే పెరిఫెరల్ అర్బన్ అంటున్నారు అక్కడ పరిశ్రమలు తరలిస్తా అంటున్నారు. ఈ మధ్య హిల్ పాలసీ తీసుకొచ్చారు, మంచి పాలసీ కాదంటే. కానీ ఏంటంటే ఇంట్లో లోపాలు ఏమున్నాయి? వాళ్ళేమో 5 లక్షల కోట్ల దోపిడీ అని వాళ్ళు అంటున్నారు. కాదు, 5,000 కోట్లే వస్తాయని వీళ్ళు అంటున్నారు. ఈ 2 తప్పే అంటున్నారు. అంటే హిట్ పాలసీ మీద వేరే మాట్లాడదాం మనం. దానిలో అసత్యాలు అర్ధసత్యాలు ఇద్దరు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ఈ పరిశ్రమలు తరలించడానికి అవసరమైన భూమిని సేకరించాలి కదా మొట్టమొదలు. అప్పుడు మాత్రం పెరుగుదల అభివృద్ధి జరుగుతుంది అంటున్నాను. ఫస్ట్ అమ్మినా సరే లేకుంటే భూమి తీసుకున్నా సరే ఈ డబ్బును అనుచిత ఉచితాలకు, పప్పు బెల్లానికి పంచి పెట్టవద్దు అంటున్నారు. హిల్ట్ పాలసీలో ఇప్పుడు 5 లక్షల కోట్లు వచ్చేది 5,000కి అమ్ముతున్నారు వాళ్ళు అంటున్నారు. 5,000 కాదు, 5 లక్షలు కాదు. భూమి కూడా 10,000 ఎకరాలు వాళ్ళ అందుబాటులో ఉందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. శ్రీధర్ బాబు గారు ఏమంటున్నారు? అలా సగమే ఉన్నది. నిజమే, శ్రీధర్ బాబు అనేది కరెక్ట్, సగమే ఉన్నది. ఈ సగాన్ని తెగనమ్ముతారా? తెగనమ్మి డబ్బులను పప్పు బెల్లానికి పంచి పెడతారా? గతంలో కేసీఆర్ గారు అదే చేశారు. ఔటర్ రింగ్ రోడ్ ను ఒకేసారి 30 ఏళ్లకు అమ్మేసి, అంతే కదా, తాకట్టు పెట్టి ఒక్క విడత రైతు బంద్ చేసిండు. చూసాం 2023లో ఆ రైతు బంధు ఆగితే మన తర్వాత వీళ్ళకి కంటిన్యూ చేశారు అదే డబ్బులు కదా. అంటే ఒక 30 ఏళ్లకు ఔటర్ రింగ్ ఓఆర్ తాకట్టు పెడితే 7,500 కోట్లకు 30 ఏళ్ళు లీజుకి ఇచ్చేసి వాళ్ళకు అన్యాయం చేసినట్టే కదా. ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాల భూములు అమ్మి ఈ డబ్బుల్ని ఏ ₹2 కిలో బియ్యమో లేకపోతే ఏ 2,000 పెన్షన్ కు అమ్మింది అనుకోండి, దాని వల్ల ఏం పంచమంటున్నాడు కదా. అందుకనే ఇది కలిసి
కనుక దీన్ని ఏం చేయాలంటే విన్ విన్ సొల్యూషన్, జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు. విన్ విన్ సొల్యూషన్ ఒకటే మాట చెప్తాను, భూములు అమ్మకండి. ఏదైతే పారిశ్రామిక ప్రాంతాలలో వాళ్ళు అక్కడ ఖాళీ చేసిపోతా ఉంటున్నారో, ఏ రూపాయి లేకుండా, రూపాయి అంటే అవినీతి ఉంటది కదా, వాళ్ళకు విన్ విన్ సొల్యూషన్ ఏం చెప్తున్నానంటే సగం భూమి ఫ్రీకి ఇచ్చేయండి, వాళ్ళకి సగం భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి. అప్పుడు ఏమైందంటే ఆ సగం భూములు ఏమో అపార్ట్మెంట్లు, ప్లాట్లు, రకరకాల ఆసుపత్రులు వాళ్ళు కట్టుకుంటారు. మిగతా సగం భూమికి మనకు ఆసుపత్రులు కట్టుకోవడానికి, మనకు బ్రీతింగ్ ప్లేస్ అంటే లంగ్ స్పేస్ అంటాం, అట్లా పార్కులు చేసుకోవచ్చు, విద్యాలయాలు చేసుకోవచ్చు. భూమిని తీసుకుంటే అప్పుడు ఏమైతుంది, ఈ భూమి అమ్మితేనేమో బయట భూములు కొనండి. మనకు ఊళ్ళో రైతులు శ్రీనివాస్ గారు ఏం చేస్తారు, ఒక ఎకరం అమ్మితే ఊరి దగ్గర అమ్మితే మంచి పొలం అమ్మిన అనుకోండి, బయట అక్కడ కనీసం మన మెట్ట భూమి అన్నా అంటే కుష్కి భూమి అన్న 4 ఎకరాలు రావాలని చూస్తారు కదా. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, కోర్ అర్బన్ లో ఉన్న ఏదైతే భూములు అమ్ముతా అంటున్నారో, ఈ అమ్మిన భూముల్ని తీసుకొని, ఆ డబ్బులను తీసుకొని ఈ సంక్షేమ పథకాలకు పెట్టకుండా బయట భూములు కొనండి అంటున్నాను. అప్పుడు ఏమైతే ఈ పరిశ్రమలు అక్కడికి పోతాయి కదా. ఇంకోటి, కాలుష్యకారక పరిశ్రమలను కనుక బయట తరలిస్తా అంటే మీకైతే వద్దు మాకైతే కావాలని ప్రజలు తిరగబడతారా లేరా? గతంలో నడిపే అదే జరిగింది. ఫార్మాసిటీ అంటే ఒప్పుకోలేదు, అదే కనుక ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఒప్పుకున్నారు కదా. అంటే మనకు విషయం పెట్టే పరిశ్రమలు హైదరాబాద్ లో వద్దన్నప్పుడు హైదరాబాద్ తర్వాత కూడా పెట్టడం వాళ్ళ కూడా విషయం, మన ప్రజలే కదా వాళ్ళందరూ కూడా, కరెక్ట్ కాదు. కనుక ఈ విషయాన్ని తగ్గించడానికి ఏవైతే కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాక కాలుష్యం తక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త మెటీరియల్ వాడితే, కొత్త యంత్రాలు వాడితే అట్లాంటివి చేసి మీరు వాళ్ళకి అవకాశాలు కల్పించండి, రైతులు సంతోషంగా భూమిస్తారు. అంటే వీక్నెసెస్ ఏముందంటే డబ్బులు లేకుండా ప్రణాళిక రచించదు. ఇంకోటి, మూడో దానిలో అగ్రికల్చర్ అంటున్నారు కదా, రూరల్ లో నిజంగా అవసరం అంటున్నారు. ఇవాళ మనకు హైదరాబాద్ కు 1,00,000 టన్నుల కూరగాయలు అవసరం ఉన్నాయి అనుకోండి, 30,000 టన్నులే పడుతున్నాయి. ఏం చేయాలి మరి? మిగతా పండించాలంటే అగ్రికల్చర్ కు సపోర్ట్ చేయాలి కదా, దానికి డబ్బులు కావాలి కదా. అందుకని ఒక చిన్న కథ చెప్తాను నేను. ఒక పంతులు గారట ప్రతి ప్రవచనానికి పోకుంటూ మా నెయ్యి వేస్తారు కదా, వాళ్ళు నెయ్యి వేస్తుండట. నెయ్యి వేసినప్పుడు ఒక గురికి పెట్టుకున్నట్ట, పెట్టుకొని ఆ నెయ్యి బాగా పోయమని చెప్పి అందులో కుండలు పట్టుకొని మిగతా అందరం కలుపుకొని తిని ఆ నెయ్యిని ఆదా చేసినట్ట. చేసుకుంటూ కుండ నెయ్యి తయారైంది. అన్ని ప్రయోగాలు ఇంటికి పోతున్నాడు, ఇక అమ్మచారి ఇంటికి పోతున్నాడు. పోకుండా చెట్టు కింద పండుకున్నాడు. మంచి కళ వచ్చింది. ఏమని వచ్చిందంటే పండుకున్నాడు, మంచి మన మధ్యాహ్నం పూట పగటి కళను అంటాక పగటి కళను కనుమోలు పెట్టాడు. ఏమన్నాడు, ఈ నెయ్యి అమ్మితే ఇన్ని రూపాయలు వస్తాయి, ఆ రూపాయలు పెట్టి ఒక పెట్టుబడి పెడతా, పరిశ్రమ పెడితే దాని వల్ల మళ్ళీ 100 రూపాయలు వస్తాయి. ఇట్లా సంపాదించి ఆయనతో పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకున్నాక పెళ్ళాం తిరగబడదు అనుకుంటే ఒక్క తన్నుదంతా, అదే తన్నుడు దాన్ని విన్నాడు. ఏమైంది, ఉన్న నెయ్యి పుండు మొత్తం వాళ్ళిపోయింది. కంటే పగటి కళలు కంటే ఇట్లా ఉంటాయి. నేను ఏమంటున్నా, ప్రణాళిక మంచిది కాదంటలేదు నేను. ఇప్పుడు అప్పు పుడతలేదని మీరే అంటారు, డబ్బులు లేవని మీరే అంటారు. దీనికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని నేను అడుగుతున్నాను. పెట్టుబడులు కూడా రామ్మోహన్ గారు ఇప్పుడు 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీకి సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించబోతున్నారు. సో నిజంగానే ఒక లక్ష్యం ఉండాలి, కరెక్టే మీరు అన్నట్టు. అది అలక్ష్యం కాకుండా, సో దీనికి మరి ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కోర్స్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి 3 ఏళ్ళు మాత్రమే సమయం ఉంది. సో దీంట్లో ఏ మేరకు వీళ్ళు రీచ్ కాగలుగుతారు? దీంట్లో మరి చెప్పిన దాన్ని ఆచరణ సాధ్యంగా చూడొచ్చు అంటారా? కాదు, ప్రభుత్వాలు శాశ్వతం శ్రీనివాస్ గారు. నేను ఒక్క రేవంత్ రెడ్డితో అయితే రేవంత్ రెడ్డి గారు ఇంకో 10 ఏళ్ళు కోరుకుందాం, కానీ వచ్చే ప్రభుత్వం వచ్చిన ఈ విజన్ పనికి వస్తుంది. అందుకని విజన్ డాక్యుమెంట్ కరెక్ట్. విజన్ డాక్యుమెంట్ నేను చెప్పిన బ్రాహ్మడు నేతికుండ కథ కావద్దు అంటున్నాను నేను, కానీ ఇంకోటి ఏం లేదు. కాకుండా అంటే ఇప్పుడు నేను వీక్నెస్ చెప్పాను కదా, అపార్చునిటీ చెప్తాను. స్ట్రెంగ్స్ చెప్పాను, వీక్నెస్ చెప్పాను, అపార్చునిటీ చెప్తాను. అంటే అవకాశాలు, మన తెలంగాణ అవకాశాల గని, భారతదేశంలో అవకాశాల గని నేను చెప్పాను కదా. అంత అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అది ఎదగడానికి. కానీ అవరోధాలు కూడా ఉంటాయి కదా, థ్రెడ్స్ ఉంటాయి. లాస్ట్ థ్రెడ్స్ ఏ మాట్లాడి అవరోధాలు ఏంటంటే, ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ 18 లక్షల కోట్ల రూపాయలు మన తెలంగాణ ఇప్పుడు ఉన్నది. నేను లెక్కలు తప్పు చెప్పలేదు, రాజకీయ నాయకులు దాకా 18 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలన్నది విలువ. అదే బాంబే 54 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ, అంటే మనకన్నా 3 ఇంతలు ఎక్కువ ఉన్నది. మరి అప్పుడు బాంబే కూడా ఎదుగుతుంది కదా. మనకు వాళ్ళకంటే ఎక్కువ అవకాశాలు ఏమున్నాయి చెప్పిన. బాంబేకు అవరోధాలు ఏంటి, బెంగళూరుకి ఏంటి, చెన్నైకి ఏంటి, ఢిల్లీకి అని చెప్పిన కదా. అవరోధాలు లేవు కనుక మనకు ఈ 18 లక్షల కోట్ల రూపాయలను మనం ఎంత చేస్తా ఉన్నాం 2034 వరకల్లా 90 లక్షల కోట్ల ఆర్థిక స్థితి కావాలంటున్నాం. సాధ్యం కూడా కాదా? ఆచరణ సాధ్యమని కానీ హామీలు ఇచ్చినట్టే, అలవి గాని హామీలు ఇచ్చినట్టు ఇది అలవి కాని హామీ, అలవి కాని ఆలోచన అంటున్నాను. పెట్టుకున్నాం, అసలు లేదు, లక్ష పెట్టుకుందాం. 90 లక్షల కోట్లు కాదు, ఇప్పుడున్న 18 లక్షల కోట్లు 40 లక్షల కోట్లు అయినా సంతోషపడదామని నేను అంటున్నాను. ఇప్పుడు మంచం ఉంటే కాలు చాపుకుందాం, మంచం దాటేందుకు పోదాం అంటున్నాను. ఇంకో పని చెప్తాను. ఇప్పుడు ఏమైందంటే
ఈ 90 లక్షల కోట్లు కాస్త 2047 కల్లా ఎవరు ఉంటారో ఎవరు చచ్చిపోతారో తెలియదు. ఇప్పుడు మేమందరం పోతాం, ఎవ్వరం ఉంటాం. మనం అందరం 2047 దాకా ఆల్మోస్ట్ 100 ఏళ్ళు బతికినోడు ఎవరో కానీ మిగతా ఉంటాం. స్వయంగా చెప్పుకుంటారు, నేను ఉంటాను 2047 కల్లా వచ్చేవరకల్లా ఇవాళ ఈ అవరోధాలు అధిగమించి సాధించామండి, నష్టం లేదు. కానీ 270 లక్షల కోట్లు అంటారు, తక్కువది కాదు. ఇవాళ మొత్తం భారతదేశ ఆర్థిక స్థితి 5 లక్షల కోట్ల రూపాయలు లేదు కదా. అటువంటి అప్పుడు 5 లక్షల కోట్ల రూపాయల నుంచి మరి మొత్తము అంత 270 లక్షల కోట్ల రూపాయలు మరి రావాలంటే కష్టం కదా. దానికి ఏం చేయాలంటే 500 లక్షల కోట్ల రూపాయలు మొత్తం భారత ప్రభుత్వం ఉంటే. ఓకే థ్యాంక్ యూ సార్. మొత్తానికి 2047 రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను త్వరలోనే జాతికి అంకితం చేయబోతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మరి మనం ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఎందుకంటే ఒక ఘనమైన లక్ష్యాన్ని పెట్టుకోవడంలో తప్పు లేదు. దీంట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో నిజంగా గణనీయమైన పురోగతి సాధించింది. సో దేశంలోనే జీడిపిలో నెంబర్ 1 అయింది కనుక ఖచ్చితంగా మరి 2047 విజన్ డాక్యుమెంటు మరి జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా మరి ఖచ్చితంగా అప్పటి వరకు $3 ట్రిలియన్ ఎకానమీ కూడా సాధిస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది వాటి సూపర్ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ. ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 ఏమొస్తుందా?